ఏపీలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈరోజు వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. వైసీపీ నేతలతో కీలక సమావేశం అంటే 175 నియోజకవర్గాల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, సమన్వయకర్తలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు ఒక కీలక సమావేశం ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశం కావడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా వైసీపీ ఈ నిర్వహించే సమావేశంలో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి పొత్తులకు సంబంధించి టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారు. 99 స్థానాల్లో 94 టీడీపీ, 5 జనసేన స్థానాల్లో ప్రకటించింది కాబట్టి అక్కడ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైసీపీ వైపు తీసుకోవడం, అదేవిధంగా పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కోఆర్డినేట్ చేసుకుంటూ సంక్షేమ పథకాలు అన్ని జనంలోకి వెళ్ళాయి కాబట్టి ఎమ్మెల్యేలంతా డోర్ టు డోర్ మళ్ళీ ప్రచారం చేయటం, దీంతోపాటు వైసీపీకి కొత్తగా ఎవరైతే ఇన్ఛార్జీలు వచ్చారో, కొత్తగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోఆపరేట్ చేయడం, టికెట్లు రాని వాళ్ళు ఎవరు అసంతృప్తి చెందకుండా ఉండటం, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా ఇవాళ సమావేశంలో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరినీ ఉద్దేశించి దిశానిర్దేశం కూడా చేస్తారు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 40-45 రోజుల్లోనే ఎన్నికలు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒక కీలక సమావేశంగా ఎన్నికల ముందు నిర్వహించే కీలక సమావేశంగా నేను చెప్పచ్చు దీన్ని. ఎందుకంటే 175 నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వస్తారు, 150 మంది ఇన్ఛార్జీలు వస్తారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అందరూ గ్రామ కన్వీనర్లు వీళ్ళంతా వస్తారు కాబట్టి వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రధానంగా అవుట్పుట్ తీసుకుని ఎన్నికలకు సమాయత్తం అవ్వడం కోసం, అంటే మార్నింగ్ సెషన్ అంతా కూడా పార్టీ సీనియర్లు దిశానిర్దేశం చేస్తారు. 3 తర్వాత లేకపోతే 2 to 3 మధ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికే 3 సిద్ధం సభలను వైసీపీ దిగ్విజయంగా పూర్తి చేసింది. 4వ సిద్ధం సభకు రెడీ అవుతుంది, మేనిఫెస్టో కూడా రెడీ అవుతుంది కాబట్టి ఇవన్నీ ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే యాంగిల్లో ఈ సమావేశం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 3.